సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధి ముదిరాజ్ భవన్ సంఘంలో పటాన్చెరు సీఐ వినాయక్ రెడ్డి, ఎస్ఐలు శ్రీశైలం, ఆసిఫ్, కోటేశ్వరరావు, వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు హాజరయ్యారు. అనంతరం పటాన్చెరు సీఐ వినాయక్ రెడ్డి మాట్లాడుతూ రానున్న జూన్ 7న బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, కులమతాలకు అతీతంగా ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మనందరిదని, మతాల్ని గౌరవించుకుంటూ పండుగల్ని నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. చిన్న సంఘటన జరిగినా పోలీసులకు డైల్ 100కి సమాచారం ఇవ్వాలని పటాన్చెరు సీఐ వినాయక్ రెడ్డి కోరారు. శాంతి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాంతి సమావేశానికి చేసిన అందరి పెద్ద మనుషులు మరియు యువకులకు మరి పటాన్చెరు ప్రజలందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇది నేను వచ్చిన తర్వాత ఇప్పుడు థర్డ్ టైంలో ఫోర్త్ టైం పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పీస్ కమిటీ అంటే దాంట్లోనే ఉండాలి, శాంతిగా ఉండాలి అని. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా మీ అందరికీ తెలుసు, మా అందరూ తెలుసు. మన ఒక్కటే గమ్యం, మన ఆలోచన, మన విధానం అందరూ కలిసిమెలిసి ఉండాలా, ప్రజలకు ప్రశాంతతతో ఉండాలా, ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా వారి యొక్క పండుగలు జరుపుకోవాలా, వారి ప్రతి ఒక్కరు కూడా వారి మతాలని వాళ్ళు గౌరవించుకోవాలా, ఇతరుల మతాలను కూడా గౌరవించాలా తెలియదు. కాబట్టి ఇది ఈసారి రేపు 7వ తారీఖు జరగబోతున్న బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఎవరికి ఇతరులకు ఇబ్బంది కలగకుండా మంచి ఉద్దేశంతో మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఎవరి శక్తి సామర్థ్యాల ప్రకారంగా మీరు అందిస్తారు. మ్యాక్సిమం మన గ్రామాల్లో కూడా మనకు వేరే ఆవులు కానీ అనేటువంటి దోమలు అనేటువంటిది అందరికీ తీసుకున్నాము, దానికి రెస్పెక్ట్ ఇస్తాము. ఎందుకంటే మనం పాల్గొనాలి ఉందండి, దాన్ని మనం హింసించుకున్నటువంటిది అది ఎప్పుడైతే మనం చట్టబద్ధంగా అందరూ దాన్ని ఇస్తున్నాం. మీరు ఎక్కడ పడితే అక్కడ అట్లాంటి గృహాన్ని కానీ ఎంతో ఒక ప్రాంతంలో పెట్టుకొని అక్కడనే పనిచేస్తే బాగుంటుంది ఎవరికి. ఎందుకంటే ఇలా మనం పోతున్నాం, మనకు నచ్చిన వాళ్ళు అవతలకు నచ్చిన వాళ్ళు అందరికీ అర్థమైపోయేటువంటి ఆలోచన మనం పండుగ జరుపుతున్నాము. ఈ బీసీబీకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాల్సింది. ఎందుకంటే మీరు మీటింగ్ పెట్టారు సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ 4 గంటల ఇన్ఫర్మేషన్ ఇస్తే అడగలు ప్రభుత్వం ఎవరు లేరు, కార్పొరేటర్ కానీ బాధ్యత కలిగినటువంటి వాళ్ళని ఇన్ఫార్మ్ చేసి టైం ఒక రోజు ముందు చెప్తే హామీ అందరూ వస్తారు. అందుగురించి ఇటువంటి మెయిన్ ఇంపార్టెంట్ మీటింగ్స్